మానవ జాతి చరిత్రలో అతి ఘోరమైన నరమేధాలు చూసాం. పేదలను తరాల కొద్దీ బానిసలుగా చేసుకున్న ఉదంతాలు విన్నాం. కక్కుర్తిపడ్డ రాజకీయ నాయకులు చేసిన లోతైన కుంభకోణాలు చూసాం. కానీ ఇలాంటి ఇంత దారుణమైన కుంభకోణం మాత్రం ప్రపంచంలో ఎప్పుడూ చోటు చేసుకోలేదట. ఆఫ్రికా ఖండంలోని నల్లజాతి వారిని బానిసలుగా తెచ్చుకుని వారి చెమట చుక్కల పునాదుల మీదుగా ఆకాశ హార్మ్యాలు నిర్మించుకున్న అమెరికా పాలకులు దాదాపు 3 దశాబ్దాల క్రితమే ఓ భారీ స్కామ్కు కుట్ర చేశారు. ప్రపంచమంతటినీ తమ గుప్పిట్లో ఉంచుకునేలాగా, అన్ని ప్రభుత్వాలను తమ చెప్పు చేతల్లో ఉంచుకునేలాగా పథకం రూపొందించుకున్నారు. అందుకే ఆయా దేశాల్లో చాప కింద నీరులా చొరబడి ప్రభుత్వాలను అజమాయిషీ చేస్తున్నారు. అమెరికాలో ప్రభుత్వం మారిపోయాక కానీ ఈ విషయం బయటపడలేదంటే అమెరికా కుట్రదారులు ఎంత పకడ్బందీగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. వారి పథక రచన వల్ల మన దేశానికి తప్పిన ముప్పేంటి? మనలాంటి ఇతర బాధిత దేశాలేవి? ఈ స్టోరీలో చూడండి. స్కాముల్లోకెల్లా అతిపెద్ద స్కామ్, ప్రపంచం నివ్వరపోయే భారీ స్కామ్, భారత ఎన్నికల ప్రక్రియను చెరబట్టిన స్కామ్. ప్రపంచమంతా నివ్వరపోయే స్కామ్ బట్టబయలైందా? భారత ఎన్నికల ప్రక్రియను హైజాక్ చేసిన స్కామ్ ఆలస్యంగా గుట్టు రట్టయిందా? ట్రంప్ తాను నియమించుకున్న సలహాదారుల్లో కీలక వ్యక్తి అయిన ఎలన్ మస్క్ తవ్వుతున్న కొద్దీ అనేక అంశాలు బట్టబయలవుతున్నాయి. అందులో భారత ప్రజలంతా నివ్వరపోయే అతి లోతైన స్కామ్ కూడా బయటపడింది. ఈ విషయాన్ని ప్రధానమంత్రి ఆర్థిక అడ్వైజరీ కౌన్సిల్లోని సభ్యుడైన సంజీవ్ సన్యాల్ కూడా కన్ఫర్మ్ చేస్తుండడం విశేషం. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోస్ ద్వారా ఈ తాజా అంశాలు వెలుగు చూస్తున్నాయని సంజీవ్ సన్యాల్ చెబుతున్నారు. భారత్లో ఓటర్ టర్నౌట్ ను పెంచడానికంటూ $21 మిలియన్ సొమ్ము కేటాయించారట. ట్రంప్ సర్కార్ పగ్గాలు చేపట్టగానే ఆ సొమ్మును ఎలన్ మస్క్ నిలిపివేశాడట. ఆ సొమ్ముతోనే కాంగ్రెస్ పార్టీ పెద్దలు రకరకాల పేర్లతో ఎన్జిఓలు, వేర్వేరు పేర్లతో సివిల్ సొసైటీలు పనిచేస్తున్నాయని, భారత్లో ఓటర్ టర్నౌట్ ను ప్రభావితం చేస్తున్నవి ఆ సంస్థలేనని ఇప్పుడు బయటపడుతుంది. భారత్లో ఓటర్ల టర్నౌట్ ను పెంచడానికి $21 మిలియన్, అటు బంగ్లాదేశ్ లో పొలిటికల్ ల్యాండ్స్కేప్ మార్చే పేరుతో $29 మిలియన్ కేటాయించారట. ఆ డబ్బులతోనే అక్కడి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఎగుదూసి వాళ్లు వేర్వేరు ఉద్యమాల పేరిట రోడ్లు ఎక్కించేలా చేయడం, సమాజంలో అపనమ్మకాలు కలిగేలా రెచ్చగొట్టడం, ప్రభుత్వ ప్రతిష్టను మంటగలిపే చర్యలకు పూనుకోవడం, అక్కడి ప్రతిపక్షాలకు నైతిక మద్దతిచ్చేలా ఎన్జిఓలను రంగులోకి దింపడం, వారి ఖర్చులు కూడా USAID ద్వారా విడుదల కావడం వంటివన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి. భారత్తో పాటు బంగ్లాదేశ్లోనూ అచ్చంగా ఇలాంటి పరిస్థితులు పురుడు పోసుకున్న వేణం గమనించాలంటున్నారు అమిత్ మాలవీయ వంటి బీజేపీ నాయకులు. అంత భారీ కేటాయింపుల వల్లే భారత్తో విపక్షాల దూకుడు, అటు బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలడం వంటి ఘటనలే రుజువులంటున్నారు. భారత్లో మోడీ అండ్ టీం అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించడమే కాక బలోపేతమై నిలదొక్కుకోవడం కూడా మోడీ ప్రభుత్వానికి ఇబ్బందులు కలగకుండా అధిగమించగలిగింది అంటున్నారు. ఇక ఈ కేటాయింపులు కేవలం భారత్, బంగ్లాదేశ్లకే పరిమితం కాలేదు. ఉక్రెయిన్ దగ్గరలోని మాల్దోవాకు $22 మిలియన్ కేటాయించారట. మాల్దోవా మీద కన్నేసిన రష్యాకు వ్యతిరేకంగా ఆ సొమ్ముతో ఆయుధాలు కొనుగోలు చేసి పంపడం, సైన్యానికి వసతుల ఏర్పాట్లు, జెలెన్స్కీని పెంచి పోషించడం వంటి వాటి కోసం ఖర్చుల కోసం కేటాయించారు. ట్రంప్ వచ్చేశాక ఎలన్ మస్క్ ఆ నిధులకు బ్రేకేశారు. ఇక మొజంబిక్ వాలంటరీ మెడికల్ మెల్ సర్కమ్ మిషన్ పేరిట $10 మిలియన్, నేపాల్లో ఫిస్కల్ ఫెడరలిజానికి దన్నుగా నిలిచేందుకు $39 మిలియన్ కేటాయించారట. అటు లీబియాలోనూ ఓటర్ కాన్ఫిడెన్స్ పెంచే పేరుతో $1.5 మిలియన్ కేటాయించారట. మాలి దేశంలో సోషల్ కోహెషన్ పేరిట $14 మిలియన్ కురిపించేందుకు నిర్ణయించారట. సౌత్ ఆఫ్రికాలో ఇంక్లూసివ్ డెమోక్రసీ కోసం $2.5 మిలియన్, అలాగే ఆసియాలో ఇంప్రూవింగ్ లెర్నింగ్ అవుట్ కమ్స్ కోసం $47 మిలియన్ కేటాయించారు. అంతేకాదు మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల వ్యవస్థలను చీల్చి చెండాడడానికి USAID అత్యంత పకడ్బందీగా బైడెన్ పాలనలో జార్జ్ సోరెస్తో కలిసి చాప కింద నీరులా దూరిపై ముంచేసే ప్రయత్నం చేశారన్నది ఇప్పుడు బయటపడుతున్న చీకటి రహస్యం. ఇక $486 మిలియన్ల అమెరికన్ సొమ్మును కన్సార్టియం ఫర్ ఎలక్షన్స్ అండ్ పొలిటికల్ ప్రాసెసింగ్ స్ట్రెంగ్థెనింగ్ లో భాగంగా జరిగినట్లు మస్క్ ఆధ్వర్యంలోని డోజ్ అనౌన్స్ చేసింది. ఇక ఈ విషయానికి మరింత మద్దతునిచ్చేలా బీజేపీ నాయకుడు మాలవీయ 2012 నాటి ఓ రిపోర్ట్ ను షేర్ చేయడం విశేషం. 2012లో ద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఎలక్టోరల్ సిస్టమ్ మన దేశ ఎన్నికల వ్యవస్థలోకి దూరిపోయిందట. అప్పటి ఎలక్షన్ కమిషన్ తోనే IFES నేరుగా ఒప్పందం కుదుర్చుకుందని అమిత్ మాలవీయ భారీ బాంబు పేల్చడం విశేషం. ఆ ఫండింగ్ అంతా USAID నుంచే విడుదలైందని, ఒక విదేశీ సంస్థతో మన దేశ ఎన్నికల నిర్వహణ సంస్థ ఎలా ఒప్పందం కుదుర్చుకుంటుందని మాలవీయ ప్రశ్నిస్తున్నారు. మోడీ హయాంలో ఎన్నికల కమిషనర్ నియామకమే ప్రజాస్వామ్య స్ఫూర్తితో పార్లమెంటు కమిటీ ఆధ్వర్యంలో జరిగితే అనుమానించే పార్టీలు అప్పుడు జరిగిన ఈ దారుణాన్ని ఎందుకు కప్పిపెట్టి ఉంచారో ప్రజలంతా అర్థం చేసుకోవాలి.
చేసుకోవాలంటున్నారు. గతంలో అయితే ఎన్నికల కమిషనర్లను కూడా మన్మోహన్ సింగే నియమించేవారని, అందువల్ల ఈసీలోకి నేరుగా జార్జ్ సోరెస్ ఫండింగ్ ప్రవేశించిందని మాలవీయ ఆరోపిస్తున్నారు. జార్జ్ సోరెస్ కు కాంగ్రెస్ కుటుంబంతో లింకులు, రాహుల్ గాంధీతో లింకులు ఉన్న విషయం క్లియర్ కట్ గా వెల్లడైందే అంటున్నారు మాలవీయ. డోజ్ ఆధ్వర్యంలో విచారణ జరుపుతున్న ఎలన్ మస్క్ యుఎస్ఏ ఎయిడ్ ద్వారా ఆ డబ్బు నేరుగా ఎవరికి వెళ్లింది, ఏ అకౌంట్లోకి వెళ్లింది, అందుకు ఎవరు బాధ్యులో లోతైన విచారణ జరిపిస్తామని ఎలన్ మస్క్ కుండబద్దలు కొడుతున్నారు. $486 మిలియన్ సొమ్మును ఉన్నపలంగా నిలిపివేశాక ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా బూటకపు సంస్థలకు నిధుల వరద ఆగిపోయింది. కానీ వైట్ హౌస్ లో అందుకు ఆదేశాలు ఎవరిచ్చారు, ఎవరి సంతకాలు ఉన్నాయి, ఎంత కేటాయిస్తే ఎంత విడుదల చేశారు, ఎవరు ఎంత నొక్కేశారు అనే కీలకమైన అంశాలపై ఇప్పుడు అమెరికా దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అలాగే ఇటు భారత్లోనూ 2012 రిపోర్టును బేస్ చేసుకుని విచారణ మొదలయ్యే అవకాశం ఉందంటున్నారు మోడీ కౌన్సిల్లోని సభ్యుడైన సంజీవ్ సన్యాల్. విదేశీ సంస్థ నుంచి ఎలక్షన్ కమిషన్ కు నిధులు ఎలా వచ్చాయి, అందుకు 2012లో గాని అంతకు ముందు గాని ఎవరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అనే కోణంలో విచారణ జరిపించే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు కేంద్రంలోని పలువురు ప్రముఖులు. ఇక ఈ అంశాలు బయటపడాలంటే కేవలం ఒక ట్రంప్తోనో లేక మోడీతోనో సాధ్యం కాదన్న భావన వ్యక్తమవుతుంది. ఒకే భావనతో కలిసి పనిచేసే వ్యక్తుల సమూహం వల్లే ఇది పూర్తిగా బయటపడుతుంది అంటున్నారు. ఇందుకోసం అమెరికా, భారత్ వంటి దేశాలు పలు అంశాలను షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా దేశాల మధ్య సమాచారం ఇచ్చిపుచ్చుకునే విధానాలను సరికొత్తగా నిర్వహించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ విషయంలో అమెరికా, భారత్ ఇదివరకే ఒక అభిప్రాయానికి వచ్చేశాయి. బంగ్లాదేశ్ అంశాన్ని మోడీకి వదిలేస్తానని ట్రంప్ చెప్పడమే అందుకు నిదర్శనంగా చెబుతున్నారు విశ్లేషకులు. అంటే రానున్న రోజుల్లో జార్జ్ సోరెస్ సహకారంతో అమెరికా నిధులు ఎక్కడికి వెళ్లాయి, ఎలా వెళ్లాయి అనేది బయటపడుతుంది అంటున్నారు విశ్లేషకులు.